నీ కొరకు శ్రమ పడుటే నాకెంతో భాగ్యము. పరిశుద్ధ పేదలను ఆదరించే కృపనిమ్ము. నా ముఖమును చూడని వారి కొరకు ప్రార్థించుట నా ఎడల నీకున్న ఉద్దేశమా అంటూ ప్రభునాన్ని కనపరుతా. కొరకు శ్రమ పడుటే నాకెంతో భాగ్యము. పరిశుద్ధ పేదలను ఆదరింప కృపనిమ్ము. నీ కొరకు శ్రమ పడుటే నాకెంతో భాగ్యము. పరిశుద్ధ పేదలను ఆదరింప కృపనిమ్ము. నా ముఖమును చూడని వారి కొరకు ప్రార్థించుటే నా ఎడల నీకున్న ఉద్దేశమా. నా ముఖమును చూడని వారి కొరకు ప్రార్థించుటే నా ఎడల నీకున్న ఉద్దేశమా. మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. చివరి చరణం. నీ కొరకు ఖైదీనై ఉండుట ధన్యత. సంగమును మేల్కొల్పే ఊటలు దయచేసి దయ్యాలు గణగణ వడుకుచు కేకలు వేసి సేవ చేయుట నా ఎడల నీకున్న ఉద్దేశమా అంటూ ప్రభునాన్ని మహిమపరుతా. చప్పట్లు కొడుతూ ప్రభునాన్ని మహిమపరుతా. మనం కూడా కొరకు ఖైదీనై ఉండుటే ధన్యత. సంగమును మేల్కొల్పే ఊటలు దయచేసి నీ కొరకు ఖైదీనై ఉండుటే ధన్యత. సంగమును మేల్కొల్పే ఊటలు దయచేసి దయ్యాలు గడగడ వణుకుచు కేకలు వేసే సేవ చేయుటే నా ఎడల నీకున్న ఉద్దేశమా. దయ్యాలు గడగడ వణుకుచు కేకలు వేసే సేవ చేయుటే నా ఎడల నీకున్న ఉద్దేశమా. మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. నీ కృప సమృద్ధిగా నాపై నిలిపి తోడై ఉన్నావు. 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో కానీ ప్రపంచంలో కానీ మంచి స్నేహితులు ఎవరు చెప్పండి?
యేసు ప్రభు కాక దావీదు యోనాతాను స్నేహితులు. వెరీ గుడ్. దావీదు యోనాతానులాగా ఎంతమందికి పరిచర్యలో మీకు స్నేహితులు ఉన్నారు? చేయొద్దండి. రతన్ బాబు గారు ఎత్తున్నారు. ఇంకెవరు ఎత్తట? 1 2 3 4 5 6. మీ స్నేహితుల కోసం మీరు నిజంగా మీ స్నేహము మీకు ఉంది. ఒక వ్యక్తిని ఎవరినో మీరు మనసులో పెట్టుకున్నారు. అతనితో ఎందుకు ఉంది? రెండోది, మీ స్నేహానికి గుర్తులేంటి? ఒకటి ప్రార్థన అంటారు. అవన్నీ బైబిల్ వర్డ్స్ అన్నీ కట్ట. ప్రార్థన అంటారు. ఏం చేశారు ఏమండి? ప్రార్థన కాక ఏం చేశారు? మీ స్నేహానికి రుజువులేంటి? సహాయం. ఉదాహరణ చెప్పాలి. ప్రార్థన పదం ఎత్తద్దు, ఇంకా అయిపోయింది. ఎంత? అదే చెప్పాలి సార్, పర్లేదు. మీరు మామూలుగా అయితే దాచేయాలి, కానీ ఇప్పుడు నేను అడుగుతున్నాను కాబట్టి మీకు నేరం లేదు. చెప్పవచ్చు 10,000, 5,000, 60,000, 1,00,000, 5,000. చప్పట్లు. పాట ఇంకా చెప్పండి. 5,000నా? 5,000 ఇంకా. అయితే మీకు సహకారులు ఉండాలండి. వినండి, మీకు ఆత్మీయ జీవితంలో ఒక తోడు, ఒక స్నేహం, మంచి స్నేహితుడు ఉండాలి. పరిచర్యలో కూడా మినిస్ట్రీ తరపున కాదు, మీ బంధువులు కాదు, నీ భార్య కాదు. మన హుజూర్ నగర్లో తెలంగాణలో మీటింగ్ జరిగితే నీ సహకారి, నీ స్నేహం ఎవరంటే మా ఆవిడ అంటున్నారు. ఒక పాస్టర్ గారు. ఆయన అందరూ పాస్టర్ గారిలాగే కూర్చున్నారు, కానీ ఆయన ఒక్కడు మాత్రం వాళ్ళ ఆవిడ పక్కన కూర్చుండి ఇవ్వడండి 2 రోజులు. మళ్ళీ తర్వాత మెసేజ్ పెట్టాడు, అద్భుతమైన మెసేజ్లండి అని చెప్పారు. చాలా సంతోషించాను. కానీ మీ భార్య కాకుండా ఎవరు నీకు సహకారి, నీ తోడు, నీ చర్చికి రిలేషన్, నీతో రిలేషన్ ఎవరున్నారు? ఉదాహరణ చెప్తాను చూడండి. అపోస్తుల కార్యములు 3:1 ఏముంది? అపోస్తుల కార్యములు 3:1 ఏముందండి? పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును. ఎన్ని గంటలకు వెళ్ళారంట? పగలు 3 గంటలు. అంటే మన టైంలో పగలు 9 గంటలు. ఉదయం 9 గంటల కంటే ప్రార్థనా కాలం. మీరందరూ ప్రార్థనా కాలంకి వచ్చిన వాళ్ళు ధన్యులు. మీకు టైం ఉండాలి, టయానికి వీళ్ళు ఉన్నారు. అది క్రమశిక్షణ. మీ మందిరంలో కూడా ఎన్ని గంటలకు ప్రార్థన అనుకుంటారో అన్ని గంటలకు మీరు స్టార్ట్ చేయాలి. వాళ్ళు వచ్చారా సచ్చారా మీకు అనవసరం. మీరు మాత్రం 9 అంటే 9, 10 అంటే 10, 11 అయితే 11. మీ జీవితంలో ఈ రోజైనా మారకపోతే చాలా నష్టపోతారండి. ఒక్కరు కూడా రావద్దు. నీ భార్య కూడా రాపోయినా పర్వాలేదు. 9 గంటలని చర్చికి టైం ఇచ్చినప్పుడు నువ్వు ఇంకా షికారులు చేసుకోనో, గడ్డం గీసుకోనో, లుంగీ పని చేసుకోనో చేయకూడదు. 9 కన్నప్పుడు అది మనం ప్రభువుకి టైం ఇచ్చాం. ఎవరికండి? ఆయన మనకివ్వాలా, మనం ఆయనకివ్వాలా? యాక్చువల్గా ఆయన మనకివ్వాలి, కానీ మనమే చెప్తున్నాం, అనౌన్స్మెంట్ చేస్తున్నాం 10 గంటలకి ప్రార్థన అంటే. అది దేవుడు ఆలకించి అంటున్నాడు 10 గంటలు నేను వచ్చేస్తాను అంటున్నాడు. నువ్వు రావట్లేదు, నీ సంఘం రావట్లేదు. ఈరోజు నుంచి భయపడదాం. 10 గంటలకు ఎవరు వస్తున్నారు చెప్పండి. నేను 16-17 సంవత్సరాలు బట్టి లెపర్షి మిషన్కి వెళ్తున్నాను ప్రతి ఆదివారం. ఇప్పటి వరకు 17 సంవత్సరాల్లో ఇలా చేతులు పెట్టి ఈ 5 సార్లు కూడా 5 సార్లు అయినా సరే నేను 8 గంటలకి లేటుకి వెళ్ళా. అక్కడ నన్ను అడిగిన వాళ్ళు లేరు. మా చర్చిలో అయినా పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు. అక్కడ యవ్వనస్తులు 100 మంది పిల్లలు వాక్యం వింటారు. నేను 8 గంటలకి వెళ్ళలేదంటే వెంటనే ఆయన ఫోన్ చేస్తాడు, రాజుగారు మీరు రావట్లేదా ఫాస్ట్గా. ఆయనకు అర్థమైపోద్ది ఈయన రావట్లేదు, ఎవరో వస్తారు. అంటే మా పిల్లలు కూడా ట్రైన్కి వెళ్తారు, కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్కరు. ఆయనకు అర్థమైపోద్ది ఈ పాస్టర్ గారు తుఫాన్ అయినా వరదైనా. ఈ 18 సంవత్సరాలు 100 మీటింగులు పెట్టుంటాం. 100 మీటింగుల్లో కూడా 6:30 అంటే 6:30కే, 10 అంటే 10కే ప్రారంభించడానికి దేవుడు కృప చూపించాడు. ఈరోజు మాట అర్థమైందా? మొదటి మాట, మీరు చెప్పిన టైంకి ఎవరు వింటున్నారు చెప్పాలి గట్టిగా. ఎవరు వింటున్నారు? దేవుడు వింటున్నాడు. దేవుడికి మనం సమయం ఇచ్చి నువ్వు రాకపోతే ఎంత కోపం వస్తుందండి. ఎవరికి సంగతి వదిలేయండి. నువ్వు మాట ఇచ్చి నువ్వు రాకపోతే, నువ్వు శాసించి దేవుణ్ణి నువ్వు రాకపోతే ఆయన కోపగించుకుంటాడు. కొట్టలేకపోతున్నాడు అంతే. ఒకసారి కొట్టేస్తే మళ్ళీ బతకమని. కాబట్టి ఈ రోజు నుంచి నన్ను క్షమించమని. ఒకవేళ మొదటి మాట దొరికిందేమో అనుకుంటున్నాను నేను. అప్పుడే టైం అంటే టైంకి ఉండండి.
ఎవరికి మాట ఇచ్చినా నువ్వు ఎన్ని గంటలకు వేస్తానన్నావో అన్ని గంటలకు ముందే బయలుదేరండి. నీతో ప్రభు ఉంటాడండి, నీతో ప్రభు ఉంటాడు. ఇంకా ఏదో మనకి మోషన్స్ అయ్యాయి, కరెక్ట్గా తాళం వేసాము, ఒకరు వచ్చారు, ఏదో నువ్వు సమాధానం దేవునికి చెప్పగలిగిన లేట్ ఉండొచ్చు, అంత అర్థం చేసుకోండి. అంతేగాని ఇష్టానుసారంగా సేవ చేయొద్దు. సరే, పేతురికి యోహాను ఉన్నాడు, యోహానికి పేతురు ఉన్నాడు, నీకు ఎవరున్నారు చెప్పండి, గట్టి త్వరగా చెప్పాలి. మళ్ళీ దేవుడు అంటారండి, దేవుడు దెయ్యం కాదండి. ఈ లోకంలో నీ పక్కన ఎవరున్నారు నీ పరిచర్యకి? ఒంటరిగా సేవ చేయడం, ఇండిపెండెంట్గా ఉండడం సార్వత్రిక సంఘం కాదు, సార్వత్రిక సంఘం కాదు. నీ పక్కనున్న వారు చాలా ఇంపార్టెంట్. అది ఎంత ఇంపార్టెంటో తర్వాత మాటల్లో చెప్తాను. నీకంటే నీ ప్రక్క వారిని చూసి నీ జీవితం కట్టబడవచ్చు, త్రోయబడవచ్చు. నీవు మంచోడువో చెడ్డాడువో సెకండరీ. ఎంతమంది ఆలకిస్తున్నారు? నువ్వు మంచివాడైన నీ క్యారెక్టర్ మంచిదని ఉండొచ్చు, చెడ్డదై ఉండొచ్చు, అది రెండవది. మొదటిది ఏంటంటే నీ స్నేహితుడు నీకంటే ఆత్మీయుడై ఉండాలి. అప్పుడు అతన్ని బట్టి నువ్వు పరలోకం వెళ్తావు. నువ్వు మంచోడు అయి ఉండి నీకు చెడ్డ స్నేహితుడు ఉంటే మీ ఇద్దరు కలిసి నరకానికి వెళ్తారు. నేను చెప్పేది మాట్లాడేది సేవకుల కోసమే, జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇది విశ్వాసులకు కాదు, విశ్వాసులకు తర్వాత. నీ స్నేహితుడు ఎవడో బ్రాకెట్లో రాసుకోండి, గుర్తుంచుకోండి. మీరు చెప్పినట్లుగా దావీదు యోనాతాను స్నేహితులయ్యారు. ఎప్పుడు స్నేహితులయ్యారు? ఏ రోజు చెప్పండి, ముహూర్తం చెప్పండి. త్వరగా మాట్లాడాలి. నేను కాదు, మీరందరూ మాట్లాడాలి దయచేసి. నేను తిట్టినా, చివరికి కొట్టినా మీరు అనాలి, ఈ 2 రోజులు మీకు ఇచ్చాం పాస్టర్ అనండి. దేవుడు మిమ్మల్ని అభిషేకించబోతే నన్ను చెప్పించి కొట్టండి, చెప్పు తీసుకుని కొట్టండి, ఇక్కడే ఉంటాను నేను. వెరీ గుడ్, అలా ఉండండి. చిన్న పిల్లలు అయిపోదాం మనం. నేను గొప్పవాడిని కాదు, ఈరోజు ఇది అయిపోయిన తర్వాత రేపు మీరు స్పీకర్ అయితే నేను అక్కడ కూర్చొని మీ కాళ్ళు కూడా పట్టుకుంటాను నేను, నిజం. కానీ ఈ 2 రోజులు నన్ను మర్చిపోండి, దేవుని మాటలు నేరుగా అనుకోండి, దేవుడు మీతో మాట్లాడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గబగబా సమాధానాలు చెప్తా ఉండాలి. దావీదు యోనాతాను ఏ రోజున కలుసుకున్నారు బైబిల్ ప్రకారం? అంటే రోజు కాదు, ఏ సందర్భంలో కలుసుకున్నారు చెప్పండి. యోనాతాను దావీదుని ఎప్పుడు చూశాడు? అయ్యో అసలు యోనాతాను తెలుసా? తెలీదా? ఎవరు అడ్డం కూపుతున్నారు? పాస్టర్ గారేనా? ఓకే. అచ్చే పెన్సిల్ పోయింది మీకు. గొల్లియాతు ఎవరు చెప్పారు? ఎవరు చప్పట్లు కొట్టండి. ఇదిగోండి పెన్ ఇచ్చేయండి, పెన్ ఒకరు తీసుకెళ్ళి ఇచ్చేయండి, రెడీగా ఉండాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, గొల్లియాతును కొడతా ఉంటుండగా యోనాతాను చూశాడండి. ఎవరు చూశారు? యోనాతాను చూసి అనుకున్నాడు, ఇలాంటోడు నాకు కావాలనుకున్నాడు. హల్లెలూయా. ఇద్దరు పొజిషన్లు. ఎవరు పొజిషన్ పెద్దది? యోనాతాను పొజిషనా, దావీదు పొజిషనా? యోనాతాను యువరాజు. ఆ రోజుకి గొల్లియాతును కొట్టే రోజుకి దావీదు పొజిషన్ గొర్రెల కాపరి. ఒక యువరాజు ఒక గొర్రెల కాపరిని కోరుకున్నాడు. హల్లెలూయా. ఒక వయసులో పెద్దవాడు ఒక చిన్న వయసు కలిగిన వాడిని స్నేహానికి ఆహ్వానించాడు. వీళ్ళిద్దరిలో ఎవరిని ఆహ్వానించారు? యోనాతాను దావీదుని ఆహ్వానించాడా? దావీదు యోనాతాను ఆహ్వానించాడా? యోనాతాను పెద్దవాడయ్యుండి చిన్నవాడికి చేతులు చాపాడు. మనం ఎవరికి చేతులు చాపుతాం చెప్పండి. మనకంటే పెద్దవారికి. మనకు సైకిల్ ఉంటే బండున్నోడుతో, బండుంటే కారున్నోడుతో, కారు ఉంటే మన స్టీఫెన్ పాస్టర్ గారి లాగా ఫ్లైట్లు ఎక్కిన వాళ్ళతో. అంటే ఉదాహరణ చెప్పాను, ఆయన అంటే మీరు నన్ను ఏమో అనరని, అంతే. మన చూపులన్నీ అంతే. ఈ అమెరికా లేకపోతే ఎక్కడ తిరుగుతూ ఉంటాడు ఈయనతో నేను పట్టుకుంటే అప్పుడప్పుడు నాకు ఇసురుతూ ఉంటాడు. ఆ కనాన స్త్రీయో సూర్యోబిక స్త్రీయో అంటారు కదా, బల్ల మీద నుండి పొట్టు రొట్టెలు తింటాను అన్నట్టుగా మనం కూడా అయ్యగారు వెనకాతలు ఉంటే అప్పుడప్పుడు మనకి ఏం పడతా అంటే. ఈరోజు చెత్త ఆలోచన తీసుకుందాం. ఆత్మీయుడితో మన స్నేహాన్ని ఆరంభిద్దాం. ఆత్మీయుడితో, నిన్ను గద్దించేవాడితో, నీకంటే ప్రార్థన చేసేవాడితో, నీకంటే ప్రభు దర్శనాలు పొందుకున్న వాడితో నువ్వు గమనించి
పట్టేయాలండి. పాస్టర్ గారు వీడు సరైనోడా, వీడు రోడ్డుని తిరిగినోడా అని చెప్పి చూసి పట్టేయాలి. ఇలాగ విజయనగరం నుంచి వచ్చిన నన్ను కాదు, మీ పక్కన ఉంటారు, మీకు అర్థమైపోతుంది. కానీ మన మధ్యలో, మన ఏరియాలో, మన ప్రక్కన, మన ఏరియాలో దేవుడు కొంతమందిని యోగ్యుల్ని పెడతాడు. వాళ్ళెవరో కనుక్కొని వాళ్ళ నోట్లోంచి వచ్చిన ముక్కల కోసం, ఏ ముక్కలు? మాటల కోసం, గద్దింపు మాటల కోసం నీ స్నేహాన్ని వెతుక్కోవాలి. హల్లెలూయా. తన ప్రెస్టేజ్ని పక్కన పెట్టాడండి. యోగ్యుడైన వాడు ఒక గొర్రెల కాపరిని కోరుకున్నాడండి. కోరుకున్న వెంటనే మనం చూసినట్లయితే 18వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము మొదటి వచనం చదవండి. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము, ఈ స్క్రీన్ వేయి చూడండి, యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయింది. ఎవరు హృదయం మొదట కలిసిందంట? యోనాతాను హృదయము. ఎవరు హృదయంతో కలిసిపోయింది? దావీదు హృదయంతో. రెండు ఏమైపోయాయంట? కలిసిపోయాయి. రెండు ఏమైపోయాయి? కలిసిపోయాయి. నీ స్నేహితుడితో కలిసిపోయిందా నీ హృదయం? మనకి పాలు నీళ్ళు ఎలాగుంటాయండి? కనబడతాయా? నీళ్ళేంటో పాలుంటే కనబడతాయా? కనబడవు. పాలు వేరేవో నీళ్ళవో. నువ్వు ఎవరితోనైనా స్నేహం చేస్తే ఎలాగుండాలంటే ఏదో జస్ట్ మాట్లాడి పైపైన కాదంట. నీకేమిష్టమో వారికి తెలిసిపోవాలి. భార్యలాగా వారికేమిష్టమో నువ్వు తెలిసిపోవాలి. అతని ప్రార్థనంతో నీకు తెలిసిపోవాలి, నీ ప్రార్థనంతో అతనికి తెలిసిపోవాలి. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు అతను నీ కోసం ప్రార్థన చేయాలి, అతని కష్టం ఉన్నప్పుడు నువ్వు అతని కోసం ప్రార్థన చేయాలి. అట్టినట్టుగా మన ఆలోచనలు ఎలాగుంటాయంటే, ఆడి దగ్గర నేనేం పట్టుకుందాం అన్నవాడితోనే మన స్నేహం చేద్దాం. అలా కాదు. వాళ్ళు అవసరం కొద్దీ వాళ్ళు వచ్చు, మన అవసరం కొద్దీ మనం వచ్చు. మన చేయి పైన ఉంటే మనం చేస్తాం, వారు చేయి పైన ఉంటే వారు చేస్తారు. కాబట్టి ఇటువంటి దేవుని బిడ్డలారా, అలా ఉన్నదా మన స్నేహము? లేకపోతే కిరసనాయిల్లో నీళ్ళు వేసారనుకోండి, ఏమవుతుంది? మీ స్నేహం ఎలా ఉంది? పాలు నీళ్ళ వలె ఉందా? కిరసనాయిలు దీని వలె ఉందా? ఒకసారి ఆలోచించుకోండి. హృదయంతో కలిసిపోయాను. మళ్ళీ యోనాతాను గురించి రాస్తున్నాడు. దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని. ఎలా స్నేహితుడంట? ప్రాణ స్నేహితుడు అంటే అర్థం ఏంటి? అవసరమైతే ప్రాణాన్ని ఇచ్చేస్తాడు. అతన్ని ప్రేమించాను. అతన్ని ఏం చేశాడంట? ప్రేమించాడంట. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే 18వ అధ్యాయము 4వ వచనం ఇక్కడే చూడండి, స్క్రీన్ వైపు చూడండి. మరియు యోనాతాను 1 తన దుప్పటిని, 2 కత్తిని, 3 విల్లును, 4 నడికట్టును తీసి, వీటి కోసం మీకు తెలుసు ఏటేటి ఇచ్చారు ఒకసారి చూడండి, చెప్పండి మళ్ళీ. 1 దుప్పటి, 2 కత్తి, 3 ఎలాంటి కత్తి అండి అది? మన ఇంట్లో కోసుకున్న కత్తిలా? ఎలాంటిది అంటే 12వ అధ్యాయం 13వ అధ్యాయాలు ఉంటుంది, చూడకండి. ఎవరి దగ్గర సౌలు రాజ్యం తీసుకున్నప్పుడు ఎవరి దగ్గర మంచి కత్తులు లేవంట. ఒక్క యోనాతాను దగ్గరే కత్తి ఉందంట. అక్కడ ఉంటుంది, మీకు చూపిస్తాను, తర్వాత రెఫరెన్స్ చూపిస్తాను. అలాంటి కత్తిని ఎప్పుడైతే ప్రాణ స్నేహితుడు అనుకున్నాడో వెంటనే ఏం చేశాడట? ఇచ్చేసాడట. బలమేమి ఇస్తామంటే మిగిలిపోయిన బిర్యానీ, చిరిగిపోయిన చీరనే. అవునా? తనకి నంబర్ 1 ఒక రాజుకి, రాజకుమారుడికి ఉండవలసింది ఏదో అది ఇచ్చేసాడండి. విల్లు, ఇవి 2 రాజకుమారుడికి సూచన. వెంటనే వాటిని ఇచ్చేసాడు. 4 నడికొట్టుని ఇచ్చేసాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా అంతకు మించింది కూడా ఇచ్చాడు. చెప్పాలి ఎవరైనా? రాజ్యం ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. హల్లెలూయా. ఏమవ్వడానికండి? రాజ్యం అవ్వడానికి. నువ్వేమిస్తావు?
రాజ్యం ఈజ్ ఈక్వల్ టు మన చర్చి. గుండెలు రాయిడుకున్నట్టుంది అప్పుడే. నీకు ఎవడైనా నీకంటే యోగ్యుడని కనబడ్డారు అనుకుందాం. రెండవది ప్రభువు చెప్పాడు అనుకుందాం. ఇస్తావా? ఈయన రాజ్యం ఇవ్వడానికి సిద్ధపడిపోయాడట. ఇప్పుడు చూడండి, పోనీ మనం బైక్ ఇచ్చేయమన్నాడు అనుకో, దేవుడు ఇచ్చేస్తాం. ఇంకోటి కొనుక్కుంటాం, కొనుక్కోగలం, దేవుడు ఇస్తాడు. కారు పోతే కారు, ప్రియమైన దేవుని ఒకవేళ చర్చే మళ్ళీ దేవుడు ఇచ్చేమన్నాడు, ఇచ్చేసాం అనుకోండి, మళ్ళీ కట్టుకోగలం. కానీ ఇక్కడ ఇచ్చింది ఏంటి? ఇవ్వబోయేది ఏంటి? రాజ్యం. అది ఎన్ని ఉంటాయి రాజ్యాలు? ఒక్కటే. కానీ అనుకున్నాడంట, నాకు వద్దా, మీ పిల్లలకి ఇంటర్మీడియట్ పాస్ అవ్వరా, నీకు బండి కొంటానని కొనబోతున్నారండి. కొన్నారు. అది వాడు ఎవరికైనా ఇచ్చేసాడు అనుకోండి, వాడెంత బాధపడతాడో నువ్వెంత బాధపడతావు. పెన్ను అంతవరకు ఎందుకంటే, మీ పెన్నులు ఉన్నాయా? మీ జోబులో పెన్నులు ఉన్నాయా? ఇప్పుడు పెన్నులు ఇచ్చారా? చూపించండి అందరు పెన్నులు. అదిగాక మీ జోబులో ఒక పెన్ను ఉందా? అది చూపించండి. అవన్నీ కలెక్ట్ చేసుకోండమ్మా. మీ జోబులో ఉన్న పెన్ను మేము ఇచ్చింది కాదు. ఒక్క క్షణం మనకి ఏం బాధ అనిపిస్తుంది చెప్పండి? అయ్యో, మా అబ్బాయికి ఇచ్చేద్దాం అనుకున్నాను, వీడికి ఇచ్చేద్దాం అనుకున్నాను. మరి పెన్ నుండి పెన్ ఎందుకు తీసుకున్నారు? అది నా ప్రశ్న. ఫ్రీగా వచ్చింది కదా, పెనాలని తాగేద్దామా? అది ఎందుకు తెచ్చామంటే, ఒక అయ్యగారులు మర్చిపోయి వస్తారు అని పెన్నులు పెట్టాం. అది పెద్ద విలువేది కాదులేండి. సరదాగా అంటున్నారు. ముందే చెప్పాను, మీతో ప్రమాణం చేయించుకున్నాను. ఏమని? ఈ 2 రోజులు తిట్టినా కొట్టినా నేను కాదు అనుకోండి. మీరు ఎవ్వరు నాకు తెలియదు, ఇద్దరే తెలుసు. ఆ ఇద్దరు కూడా ఈయన వారం, ఆయన కొన్ని 22, 26 అంటే 4 సంవత్సరాల నుంచి స్టీఫెన్ పాస్టర్ గారు తెలుసు. ఇంకెవ్వరు తెలియదు. ఒకవేళ వాళ్ళు తెలిసినా వాళ్ళ చర్చ ఏంటో, వాళ్ళకి ఎంతమంది వస్తారో, వాళ్ళ హృదయం ఏంటో నాకు తెలియదు. ఈ మాటలన్నీ దేవుని వద్ద నుండి వస్తున్నాయి. నేను మిమ్మల్ని ఎరగను ఎవరిని, కాబట్టి దేవుని మాటలుగా తీసుకోండి. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క రాజ్యం. ఒక్కోసారి మనం ఎందుకు ఇస్తాం? ఇందాక చెప్పాను, మిగిలిపోయింది బిర్యానీ. పాస్టర్ గారు మీరు ఎలాగైనా రావాలండి అన్నో, లేకపోతే ఈ మిగిలిపోయింది ఇస్తాం తప్ప మనకని సొంతంగా కొనుక్కుంది ఏమైనా ఇస్తావా? నేను విశాఖపట్నం సెంట్రల్ జైల్లో నేను కానిస్టేబుల్గా 13 సంవత్సరాలు చేశానండి, పోలీస్ కానిస్టేబుల్గా. విశాఖపట్నం సెంట్రల్ జైల్లో డ్యూటీ చేస్తున్నప్పుడు నాకు లైట్ బ్లూ అంటే ఇష్టం, కలర్. సేవకు వచ్చాక కూడా లైట్ బ్లూ వేసుకున్నాను, జీన్ ప్యాంట్ వేసుకున్నాను, మంచి షర్ట్లు వేసుకున్నాను. ఇప్పుడు తెల్లని వస్త్రాలకు ఎందుకు వచ్చానో అది కూడా రేపు చెప్తాను. ఏమండి, 2015 నుంచి పూర్తిగా ఈ తెల్లని వస్త్రాలకు వచ్చాము. నాకు ఒకటే ఆశ ఉండేది, నేను చిన్నప్పటి నుంచి సేవ, నేను చిన్న పాస్టర్ గారు అని పిలిచేవారు నన్ను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చిన్న పాస్టర్ గారు అని పిలిచేవారు. నేను అనుకునేవాడిని. అప్పుడే ఫారినర్స్ని చూశాను నేను. డోలస్ వాడు వచ్చింది విశాఖపట్నం, అక్కడికి వెళ్ళాను. వాళ్ళు కూడా అమెరికా వాళ్ళని చూశాను. అమెరికా వాళ్ళు నాకు గిఫ్ట్లు ఇచ్చారు, నేను మంచి వాక్యాలు చెప్తున్నానని. ఇవన్నీ చూసి నేను ఏమనుకునేవాడిని తెలిసిన, పాస్టర్ అయిన వెంటనే ఫస్ట్ పని ఏంటి తెలిసిన, నాకు మీటింగ్లో కోట్ వేసుకుని వాక్యం చెప్పాలనుకున్నానండి. అర్థమవుతుందా? వాక్యము కోట్ వేసుకొని చెప్పాలనుకున్నాను, ఒక్కసారి కూడా వేసుకోలేదు. పరలోకంలో వేసుకోబోతున్నాను. హల్లెలూయా. పెళ్ళికి వేసుకున్నాను, వాక్యం చెప్తున్నప్పుడు కాదు, పెళ్ళి కోట్ వేసుకున్నాను. కానీ నా ఆశ నెరవేరలేదు. కానీ దేవుడు అత్యధికమైన ఆనందాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. దావీదు రాజు వస్త్రాలు ఎవరి దగ్గర ఉండవండి, కానీ దావీదు హృదయములో ఒక ఆశ ఉంది. ఈ వస్త్రాల కన్నా యాజకుని వస్త్రాలు అయితే నాకు బాగుంటాయి అనుకున్నాడు. తెలుసా మీకు? 141 కీర్తనలో ఉంటుంది అది. నా ప్రార్థన తీయదు, నేను చెప్పేవరకు ఏ తీయదు. 141 కీర్తనలో 2వ వచనంలో, నా ప్రార్థన ధూపం వలన నేను చేతులెత్తుట సాయంకాలం నైవేద్యం వలన అంటే అర్థం ఏంటంటే, నేను పాస్టర్ని అయిపోతే బాగున్ను అని ఉంది అతని హృదయంలో. అంత మాత్రమే కాకుండా రెండోసారి మందసాన్ని తీసుకుని వస్తున్నప్పుడు, ఒబేదేదేం ఇంటి నుంచి వస్తున్నప్పుడు అతని వస్త్రాల గురించి రాయబడ్డాయి. రాజవస్త్రాలు వేసుకోలేదు. ఈ పాఠకులు ఏ డ్రెస్ వేసుకున్నారో అలాంటిది, కెనన్యా ఎలాంటి డ్రెస్ వేసుకున్నాడో అలాంటి నార ఏఫోదుతో చేయబడిన ఏఫోదును ధరించుకున్నాడు, నారతో చేయబడి. హల్లెలూయా. రాజవస్త్రాల కంటే ఏ వస్త్రాలు గొప్ప అనుకున్నాడు? దేవునికి ఇష్టమైన వస్త్రాలు, యాజకుని వస్త్రాలను దావీదు కోరుకున్నాడు. హల్లెలూయా.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఏం చెప్తున్నానంటే, నేను ఒకసారి సెంట్రల్ జైల్లో సెంట్రల్ జైల్లో నేను డ్యూటీ చేస్తున్నప్పుడు లైట్ బ్లూ జీన్ ఫ్యాన్ కొనుక్కున్నానండి. అప్పుడు ట్రైల్ లేవు, 2000 అప్పటికి మ్యారేజ్ అవ్వలేదు కదా. వెల్కమ్, మిమ్మల్ని అందరినీ పరిచయం చేసి ఎంతో శ్రమపడిన జగదీశ్ అన్నయ్య గారు, ఏఎస్సీ గారు వచ్చారు. ఎన్నో తెప్పలు ఒప్పులు పడి చింతపల్లి నుంచి బండేసుకొని వచ్చారు. వారికి మా ఆహ్వానం. సరే, ఇంటర్వెల్లో అందరూ చూద్దాం. నేను జీన్ ప్యాంట్ కొనుక్కున్నానండి. నేను చేస్తున్న డ్యూటీ దగ్గరికి వెళ్ళి ఆ జీన్ ప్యాంట్ వేసుకున్నాను. అదేమో 2 అంగుళాలు తక్కువ వచ్చింది. మరి అప్పట్లో మార్పిడి ఇవన్నీ ఏమీ లేవు. వెంటనే ఏం చేశానంటే, ఆయన నెంబర్ 442, ఆయన పేరు జోగారావు, ఆయన ఎస్టీ, మా ఫ్రెండ్. నా ప్యాంట్ ఆడికి ఇచ్చేసాను ఫ్రీగానే. ఎందుకు ఇచ్చాను? ఇప్పుడు నాకు సాలలేదు కాబట్టి ఇచ్చాను. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి మనకి చేతకానిది ఇస్తాం, మనకి అవసరం లేనిది ఇస్తాం. యోనాతాను చేతకానివాడా యోగ్యుడా? చెప్పాలి. ఎలా చెప్తున్నారు? అయితే రాజకుమారుడు యోగ్యుడు అన్నట్టు నాకు రెఫరెన్స్ కావాలి. ఎలా? ఎక్కడుంది? బాగా పట్టి పెట్టేయాలండి. వెరీ గుడ్, రత్నబాబయ్య గారు చెప్పారు. సౌలు రాజు అయిన తర్వాత యుద్ధాలు ప్రారంభించింది యోనాతాను. హల్లెలూయా. యోనాతాను ఒకానొక సమయంలో పోటాపోటీగా వస్తే దావీదు కంటే చాలా స్పీడ్ అండి. అది ఎలా చెప్పగలరు పాస్టర్ గారు అని అంటే, మనం మీరు తీయొద్దు, నేను చెప్తాను. 14వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినట్లయితే, నేను చదువుతాను. అందరు ఇక్కడ చూడండి, స్క్రీన్ మీద చూడండి. ఆ దినము సౌలు కుమారుడైన యోనాతాను తన తండ్రితో ఏమీ చెప్పక తన ఆయుధములను మోయి పడుచువాని పిలిచి అవతలనున్న ఫిలిష్తీయుల దండు కావల వారిని హతము పోదము రమ్మని. నా వైపు ఇంకా మంచి మ్యాటర్లోకి వెళ్ళిపోయానండి. వినండి, చాలా జాగ్రత్తగా ఆలకించండి. ప్లీజ్ చాలా జాగ్రత్తగా ఆలకించండి. మీరు పైనే రాసుకోండి, మీకు ఫైల్స్ ఇస్తాం సాయంత్రం. మంచి ఫైల్, ఈ నా మ్యాటర్ అంతా దానిలో ఉంటుంది. ఈ మ్యాటర్ అంతా, చెప్పిన మ్యాటర్ అంతా దానిలో ఉంటుంది. దయచేసి అలా రావాలి మీరు వచ్చినప్పుడు. ఈసారికి మొత్తేసి ఇక్కడ వృత్తాంతం ఏంటంటే, జాగ్రత్తగా అంటున్నారు కదా, వృత్తాంతం ఏంటంటే ఫిలిష్తీయులకి ఇశ్రాయేలీలకి యుద్ధం జరుగుతుంది. అర్థమైందండి? ఇంకా జరగలేదు, రేపో మాపో ఒక 2 రోజులు పోయాకో యుద్ధం జరగబోతుంది. అంటే ఒక్కోసారి అనుకుంటాం కదా, రష్యా ఉక్రెయిన్ వెంటనే కొట్టేసుకోరండి. వాళ్ళు కొంచెం ముందు మూమెంట్లు అర్థమైపోద్ది. ఆడేస్తాడ్రా ఈడేస్తాడ్రా అని. పాకిస్తాన్ భారతదేశం వెంటనే యుద్ధం జరగదండి, కొంత మూమెంట్ ఉంటుంది. ఇలాగే ఇశ్రాయేలీలు సిద్ధమవుతున్నారు యుద్ధానికి, ఫిలిష్తీయులు సిద్ధమవుతున్నారు యుద్ధానికి. ఇప్పుడు యుద్ధం వెళ్ళడానికి ఏం కావాలి? ఆయుధాలు కావాలి. ఏం కావాలండి? ఇవన్నీ నెతుక్కుంటున్నారంట ఇశ్రాయేలీలు. ఒక పక్క ఫిలిష్తీయులు, రేపు మనం వెళ్తున్నాం కదా, వాళ్ళతో యుద్ధం చేయడానికి ఏం కావాలని వీళ్ళు సర్దుకుంటున్నారు. వాళ్ళు ఎంతమంది వస్తారని వీళ్ళు చూస్తున్నారు, వీళ్ళు ఎంతమంది వస్తారని వాళ్ళు చూస్తున్నారు. సర్దుబాట్లు జరుగుతున్నాయి. అర్థమైందండి? సర్దుకుంటున్నారు, వెళ్ళిపోదాం అని. ఈ లోపుగా ఆవేశాన్ని తట్టుకోలేకపోయాడండి యోనాతాను. వీళ్ళు అంటారు, తర్వాత చూద్దాం, ఎల్లుండి వెళ్దాం, అవతల నాడు వెళ్దాం, అలాగ అంటా ఉంటే ఇతనికి పిచ్చెక్కిపోయి ఏం చేశాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా అంటున్నాడు, తన పనివాడిని పిలిచి అంటున్నాడు, ఈ పెద్దలతో పెట్టుకుంటే మనకు అవ్వదు, కానీ మన ఇద్దరు వెళ్ళిపోదాం నా సువార్తకి అన్నట్లుగా యోనాతాను తన పనివాడిని పిలుస్తున్నాడండి. ఇద్దరు వెళ్తారా యుద్ధానికి అండి? యుద్ధానికి ఇద్దరు వెళ్తారా ఎప్పుడైనా? అక్కడ ఫిలిష్తీయుడు ఒక్కడు రెండని వాడు ఛాలెంజ్ చేశాడు. ఒక్కడితోనే యుద్ధానికి, అందరూ యుద్ధం కాదు. అలాంటివి జరుగుతాయి, కానీ మొత్తం సైన్యంగా వెళ్ళవలసి వచ్చినప్పుడు సైన్యమే వెళ్ళాలి. వాళ్ళు 100 మందో 1000 మందో 10,000 మందో 1,00,000 మందో తర్వాత సంగతి, కానీ సైన్యం ఒకేసారి వెళ్ళాలి యుద్ధానికి వెళ్ళినప్పుడు.
అలాంటి సైన్యముగా వెళ్ళవలసిన యుద్ధానికి ఎంత ధైర్యం ఉంటే నువ్వు వెళ్ళిపోదావురా అంటున్నాడండి. ఎంత ధైర్యం ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి. మళ్ళీ అంటాడు 14:6 యోనాతాను ఏమంటున్నాడు చూడండి. ఈ సున్నతి లేని వారి దండు కాపర్ల మీదకి పోదము రమ్ము. ఇక్కడ మనం గమనించాలి, ఏమంటున్నాడు? ఈ సున్నతి లేనివారట. ఏం పదం ఉపయోగించాడండి? సున్నతి లేని వారి దగ్గరగా. ఈ మాట వింటుంటే ఒక మాట మీకు గుర్తు రావాలి, చెప్పండి. ఫిలిష్తీయులే కాదు. దావీదు సేమ్ పదాలు ఉపయోగించాడు, అంటే సేమ్ ఆత్మ. పదాలను బట్టి మనం పట్టుకోవాలండి. వాక్యాలు కూడా ఇలాంటివి ఎక్కడున్నాయని మనం తరచు వేధించాలండి. దావీదు ముందన్నాడా, ఇప్పుడు యోనాతాను ముందన్నాడా? యోనాతాను ఆ మాట పలికాడు. ఆ తర్వాత కాపీ కొట్టినట్లుగా దావీదు కూడా ఈ సున్నతి లేని ఫిలిష్తీయులు, అక్కడ ఫిలిష్తీయుడు ఒక్కడే వెళ్ళిపోదాం అని అంటున్నాడు. మనకి దేవుడే సహాయం చేస్తాడని చెప్పి ముందుకెళ్ళిపోయాడు. 14:7 చూడండి. అతడు ఎవరంట? చూస్తున్నారు స్క్రీన్ మీద. ఎవరు ఈ అతడు? ఆయుధములు మోనివాడు. పనివాడు కాదు, మళ్ళీ పనివాడు అంటే మళ్ళీ మాట మారిపోదు. ఆయుధములు మోయువాడు. ఇతడు ఏమంటున్నాడంట చూడండి. నీ మనస్సులో ఉన్నదంతయు చేయము. ఏమన్నాడండి? నీ మనస్సులో ఉన్నదంతయు చేయము. ఇలాంటి సహకారి మీ వెనకతలు ఉండాలి. వెళ్దామంటే ఏమంటారు? ఇప్పుడు ఎందుకండి అంటారు. ఏమంటారండి? మనం ఎలాంటి వాళ్ళని పక్కన పెట్టుకుంటామంటే, మనం ముందుకు వెళ్దామంటే వెనక్కి మీటింగ్లు పెడదాం అన్నాం అనుకోండి. ఎవరితో ముందు మీరు చెప్తారు తెలిసినా, ఆ వెనక్కి లాగేవారికి చెప్తారు. ఆ వెనక్కి లాగేవారు ఎవరు తెలిసినా, లక్షలు ఉన్నోళ్ళు, కోట్లు ఉన్నోళ్ళు. లేకపోతే ఆఫీసరు, మన సంఘంలో ఆఫీసర్ అయితే ఆడుతూ అంటారు, బ్రదర్ మనం ఇలా మీటింగ్లు పెడదాం అంటే, మనం లోపల ఉద్దేశం ఏంటంటే ఈయన మంచి సపోర్ట్ చేయాలి మరి మీటింగ్కి. అదంటాను, బ్రదరు మొన్నటిదాకా క్రిస్మస్ అయింది కదా, ఇప్పుడు అందరూ మంచి ఇదిగా ఉంటారు, ఇప్పుడు వద్దులేండి బ్రదరు అంటాడు. ఏమంటాడండి? ఇప్పుడు వద్దులే బ్రదరు అంటాడు. సరే, ఒక 3 నెలలు ఆగి మళ్ళీ వెంటనే బాగోదు కదా, 4వ నెలలో మీటింగ్ పెడదామని మళ్ళీ ఆ బ్రదర్ దగ్గరికి వెళ్తావు నువ్వు. మళ్ళీ అప్పుడు అంటే, ఎండాకాలం ఎందుకు పాస్టర్ గారు, ఎండాకాలం ఎందుకండి? మళ్ళీ ఆగుతావు, జూన్లో అడుగుతావు మళ్ళీ ఆ బెదర్నే. ఏం అడుగుతావు? జూన్లో మళ్ళీ ఆ బెదర్నే, బ్రదర్ మీటింగ్లు పెడదామని. అచ్చే వర్షాకాలంలో ఎవరు చెప్పారు పాస్టర్ గారు, మన మీటింగ్ ఎంత దారుణం అయిపోద్ది. మళ్ళీ తర్వాత ఏ కాలం? చలికాలం. చలిలో ఆ క్రిస్మస్కే వెళ్ళరండి, మన మీటింగులకి ఎవడో వస్తాడంట. మరి ఎప్పుడు పెట్టాలరా అని అడగాలి మీరు. 4 సార్లు అడిగిన మరి ఎప్పుడు పెట్టాలరా, నువ్వు పోయే కాలంలో పెట్టాలరా మీటింగు అని అనాలి. ఆడ వెనకాతలు తిరక్కండి. వీడు ఎలాంటోడంటే, ఈ పనివాడు, పర్వాలేదా నీ వెనకాతలు నేను అన్నానా, అలాంటి వాడిని నీ వెనకాతలు ఎత్తుకుని తిరగండి. నీ సేవను దున్నేస్తావు, నువ్వు నీ సేవను దున్నేస్తావు. అంత మాత్రమే కాకుండా చూడు, ఇది అసలైన మాట చూడండి. పోదాము రమ్ము, నీ ఇష్టానుసారముగా నేను నీకు తోడుగా ఉన్నాను. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే తనను నడిపించేవాడితో అంటున్నాడు, నాయకుడని యోనాతాను అంటున్నాడు, నువ్వు సిట్ అంటే నేను సిట్టు, నేను స్టాండ్ అంటే స్టాండ్, నువ్వు దూకు అంటే ఎందుకు అని అడగను, దూకేస్తాను, నువ్వేం చేయమంటే అది నేను చేస్తాను పాస్టర్ గారు అన్నట్లుగా ఉన్నాడండి. ఎవరైనా ఉన్నారా మీ సంఘములో ఇలాంటి వారు? ఉన్నారా? నీ సేవ కుంటుపడ్డానికి అదే కారణం. వచ్చే నెలలో మీటింగ్లు పెడదామంటే వద్దు, ఈ నెలలోనే పెడదామన్న వాడిని గమనించు.
రేపు టెంట్లు వేద్దాం, రేపు వేద్దాం టెంట్లు అంటే ఈ రాత్రే కష్టపడి ఈరోజు నేను వేసేస్తాను, మీరు రెస్ట్ తీసుకోండి అయ్యగారు అన్నవాడు గుర్తించండి, పట్టుకోండి. వీడు నాకు దేవుడిచ్చిన బహుమానం అనుకోండి. మొదట వాడికి వచ్చో రాదో తర్వాత సంగతి, నీ మాటకు లోబడిన వాడిని నువ్వు పట్టుకోవాలి. ఇక్కడ పాటలు పాడిన వాళ్ళు అందరూ తెల్ల బట్టలు వేసుకుంటే మీరు అనుకుంటారు వీళ్ళ సంఘము చాలా అఫీషియల్ అనుకుంటాం. వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు తెలిసినా ఒక్కొక్క స్టోరీ చెప్తే తల కొట్టేసుకుంటారు వీరు. మా సౌందర్యమ్మ అని ఉంది ఒక అమ్మ. వీళ్ళందరూ యవనస్తులుగా ఉంటున్నప్పటి నుంచి నా దగ్గర ఉంటున్నారండి. సౌందర్యమ్మ ఏం చేసిందంటే, వీళ్ళు రోజు పొయ్యి, మా కర్రల పొయ్యి వెలిగిస్తాం అక్కడ, ఇప్పుడు కాదండి, కర్రల పొయ్యి వెలిగిస్తున్నప్పుడు రోజు అగ్గిపెట్టి కావాలి ఫస్ట్. వీళ్ళు ఎక్కడో పెట్టేస్తారు, ఈరోజు పని అయిపోయింది కానీ ఎక్కడో పెట్టేస్తారు. మా అమ్మని అడగాలి మళ్ళీ అగ్గిపెట్టి. అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మ ఏమంటుందంటే, మీరు తెచ్చుకోలేరా, చూసుకోలేరా, నా అగ్గిపెట్టి కావాలా అని 2-3 తిట్టి అప్పుడు ఇస్తుంది మా అమ్మ. మా పాస్టర్ గారు అన్నారు, ఇలా తిట్టించుకోవడం ఎందుకు సౌందర్య, జాగ్రత్తగా ఉంచు అగ్గిపెట్టిని, జాగ్రత్తగా ఒక దగ్గర పెట్టు అని అన్నది. సరే అని చెప్పి జాగ్రత్త పెట్టింది. జాగ్రత్త పెట్టిన తర్వాత మర్నాడు పొయ్యి వెలిగించాలంటే నువ్వు దాచావు కదా తేమ్మన్నారు. తెచ్చారు. పొలాలు గీస్తున్నారు ఎలగదు, అగ్గిపెట్టి అంతా ఎలగలేదు. కారణం చెప్పండి. ఏమైపోయింది? చల్లగా అయిపోయింది. ఏమైందంటే జాగ్రత్తగా పెట్టమన్నారని ఈవిడ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టింది. ఎక్కడ పెట్టింది? ఫ్రిడ్జ్లో పెట్టింది. అలాంటిది ఈ వార్త తెలిసి ఒక్క గసురు నేను గసిరాను, అయిపోయింది. మా ఫస్ట్ ప్యాడ్స్ 2010లో మా ఫస్ట్ ప్యాడ్స్ ఈ కాకినాడలో కొన్నాం. మళ్ళీ దేవుడు నన్ను ఇక్కడికే తీసుకొచ్చాడు, దేవుడు స్తోత్రం. కాకినాడలో నేను ఇంకొక అయ్యగారు దినకరన్ సార్ అని చెన్నై, ఆయన సదస్సు నేను పెట్టించానండి. ఆయనతో ఎలా తిరిగానో అలా తిరిగాను. అందుకనే నాకు తిరిగిన వాళ్ళని దేవుడిచ్చాడు. నా డబ్బులంతా ఖర్చు పెట్టుకొని ప్రయాసపడి కాకినాడలో పెట్టించాను, నర్సీపట్నంలో పెట్టించాను, శ్రీకాకుళంలో పెట్టించాను, హైదరాబాద్ వరంగల్లో పెట్టించాను, మా దగ్గరే ఒక 10 సార్లు పెట్టించాను, సాలూరులో పెట్టించాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నాకు ఆ కృపనిచ్చాడు. అయితే ప్యాడ్స్ కొనుక్కొని వెళ్ళామండి. కాకినాడ నుంచి కొనుక్కొని వెళ్ళి ఇది కొట్టేసిన తర్వాత తీసి మళ్ళీ జాగ్రత్త పెట్టలేదు. మా పిల్లలు చాలా చిన్నవాళ్ళు అప్పుడు, 2010కి అంటే 8 సంవత్సరాలు అంతేరా. మా చిన్నాడు 8-9 సంవత్సరాలు, ఒక అబ్బాయి చిన్నాడు. ఈయన ఏం చేశాడంటే కొట్టి ప్రాక్టీస్ చేసుకొని ప్యాడ్స్ అక్కడ పెట్టేసిన తర్వాత మర్నాడు పొద్దున్న ఈవిడ శాంతి, ఈసారి రోలు శాంతమ్మ అని ఉంది. ఆవిడ చాలా మంచిది. ఈరోజు నేను వస్తున్నప్పుడు కూడా నాకు ఎదురేది, ఏమైనా అటుదిటి జరిగిందో నేను తెన్నేస్తాను. ఆ శాంతమ్మ ఏం చేసిందంటే, ఆవిడ రోజు ఇల్లు తుడిసేది. మాకు ఇల్లు తుడుస్తున్నప్పుడు ఈ ప్యాడ్స్ అడ్డుగా ఉన్నాయని చెప్పి ఒక స్విచ్ బోర్డు మీద పెట్టిందండి. ఆ స్విచ్ బోర్డు ఏంటంటే కర్రది, ఆ కర్రకి మేకులు ఉన్నాయి. దాన్ని తిరగేసి గోడ నుంచి పీకాము ఆ స్విచ్ బోర్డుని. అది కుర్చీలో ఉంది. ఆ కుర్చీ మేకులు తగులుతుండగా ఈ ప్యాడ్స్ అని దాని మీద పెట్టిందండి. ఇంకా నాకు నశాలంకి ఎక్కేసిందండి. ఆ ప్యాడ్స్ కొనడానికి అప్పట్లో ఎన్ని బాధలు పడ్డామో తెలిసిన. సుమారుగా 5-6 సంవత్సరాలు నేను అలా చూసి నా మొదటి ప్యాడ్స్ తెమ్మని మా తోడల్లి గారు సింగపూర్లో మొదటి తెలుగు చర్చి స్థాపన రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తి ఆయన. ఒకసారి నుంచి నాన్న, సింగపూర్లో ఇప్పుడు తెలుగు సంఘాలు ఉన్నాయి కదా, ఆ తెలుగు సంఘాలు అన్నింటిలో ఫస్ట్ చర్చిని రిజిస్ట్రేషన్ చేసింది ఈయనే. సింగపూర్లో 18 సంవత్సరాలు ఉండి వచ్చేసారు. మరి వారు రావడం సంతోషం. నేను ఒకటి చెప్తే వారు ఒకటి పంపించారు సింగపూర్ నుంచి. మొదటి ప్యాడ్స్ డబ్బులు వేస్ట్ అయిపోయాయి. రెండో ప్యాడ్స్ మళ్ళీ డబ్బులు దాచి కొన్నాను. ఎప్పుడైతే మేకుల మీద పెట్టిందో ఒక్క గసురు, నేను కొట్టక్కర్లేదండి, ఒక్క కేకేత చాలు. అది ఇప్పుడు స్వరం తగ్గిపోయింది. ఇప్పుడు ఏంటి మాత్రలు వేసిన లేకపోతే మంత్రించిన పాము ఎలాగైపోయిందో అలాగ అయిపోయాను నేను ఇప్పుడు. ఒకప్పుడు నా రూపం ఇది కాదండి. పెద్ద లేదు చిన్న లేదు కొట్టి పడేసేవాడు, అంతే ఇసిరేసేవాడు. పాట పోలీస్ కాదండి. అది ఎందుకు అయిందో చెప్తాను. దేవుడు నాకు మధ్యలో మాట్లాడాడు కాబట్టి నేను చెప్తున్నాను. చిన్నప్పటి నుంచి నాకు ట్రైనింగ్ ఇచ్చాడండి ప్రభు.
6వ క్లాసులో నేను సెకండ్ ఎస్పీఎల్ అండి. 7వ క్లాసు నుంచి 10వ తరగతి వరకు నేను ఒక్కనే ఎస్పీఎల్ అండి. 500 600 పిల్లల్ని కంట్రోల్ చేసేవాడిని ఒక్కడిని. టీచర్లు చేయలేకపోయేవారు. మాకు టీచర్లు జిల్లా నుంచి హెడ్ క్వార్టర్ నుంచి వచ్చేవారు. వారు వచ్చేసరికి లేట్ అయిపోయేది. నేను 500 600 మందిని ఇలా లైన్లో నించోబెట్టి ప్రార్థన చేయించేసి వాళ్ళు వచ్చేసరికి క్లాస్ రూమ్లకి పంపించేవాడిని. వాళ్ళందరూ అనుకునేవారు వీడికి ఎలాగొచ్చింది. దేవుడు అప్పటి నుంచే తర్ఫీదునిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను దేవుడు ప్రణాళికలో ఉన్నావు. నీకు తెలియని పాఠాలు చిన్నప్పటి నుంచి ఆయన నీకు నేర్పిస్తున్నాడు. ఆయన ప్రణాళిక గొప్పది. అయితే ఈ పిల్లలు ఒక్క గసిరానండి, పాపం పక్కకి పారిపోయింది. ఆ తర్వాత సౌందర్య వచ్చింది. ముఖం ఎలా పెట్టుకుని ఉంది ఈవిడి శాంతి. ఏమే అలా పెట్టుకున్నావు ముఖం అంది. పాస్టర్ గారు తిట్టేశారే. ఏం చేసావేటే? నాకు మెన్నొప్పి వచ్చిందండి. అవతల రూమ్లో ఒకటే వరండా మాది. అవతల రూమ్లో పడుకున్నాను. పడుకొని వీళ్ళు మాటలు ఆలకిస్తున్నాను. నేను మాటలు ఆలకిస్తున్నానని వాళ్ళకి తెలియదు. ఏం చేసావేటే అంది. ఇలాగా అదేదో ప్యాడ్లంట, ప్యాడ్స్ కాదు, అదేదో ప్యాడ్లంట ఇలా పెట్టాను. ఓ నన్ను కూడా తిట్టారు తెలుసా ఆటదాని పిల్ల. నిన్నెందుకు తిట్టారే అంటే ఫ్రిడ్జ్లో అగ్గి పెట్టారు. ఈరోజు వారు ఎలాంటి వారు తెలిసిన యోధులు. నా దగ్గర యోధులు. వారు ప్రార్థనలు చేస్తే దెయ్యాలు గడగడలాడతాయి. ప్రార్థన చేస్తే అటువంటి వీరులుగా ప్రభువు నాకు వారిని అనుగ్రహించాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు వెళ్తున్నప్పుడు నీ వెనకథలు మేము ఉంటాం అన్న వాళ్ళని నువ్వు తీసుకుని వెళ్ళాలి. నువ్వేం చెప్తే అది నేను చేస్తావు అన్న వారిని నీ వెనకథలు ఉంచుకుంటే ఒక్కసారి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు కార్యాలు చేయడం ప్రారంభిస్తూ ఉంటాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా వీళ్ళిద్దరూ మీ సంఘంలో ఎలాంటి వాళ్ళు ఉంచుకోవాలంటే ఈ వాక్యాన్ని మీరు బోర్డు చేసి కంఠస్థ చేయించండి. ఇలాంటి వారు ఉండాలని ప్రేరేపించండి. ఒక కుర్చీ వేయండి అమ్మా, కూర్చోండి. ప్రైజ్లా. ఇలాంటి వారు ఉండాలి. మళ్ళీ ఇంకొక వచనాన్ని మీరు కంఠస్థం చేయించాలి. రూతు నయోమితో ఏమంది? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నిన్ను నన్ను మరణం తప్ప. అలాంటి వారు సంఘంలో మనకు కావాలి. ఆ మాట అంటున్నప్పుడు పరలోకం నుండి దేవుడు ఏమనుకున్నాడంటే ఇలాంటి ఆవిడ నాకు మొత్తం అవ్వాలనుకున్నాడు దేవుడు. ఏమనుకున్నాడు? నా వంశంలో ఈవిడ ఉండాలని ఆ రోజు అనేసుకున్నాడు దేవుడు. ఎప్పుడు? నయోమితో అంటుంది, నువ్వు నన్ను ఆపాలని ప్రయత్నం చేయకు, మరణం తప్ప నిన్ను నన్ను. ఆ వచనాన్ని మీ సంఘం వాళ్ళతో కంఠస్థ చేయించండి. లేకపోతే ఒక బోర్డు పెట్టండి. మీరు చెప్పండి ఇలాంటి వారు ప్రభువుకు కావాలని చెప్పండి. ఆ బోర్డు చూస్తున్నప్పుడు నేను కూడా బోర్డు పెట్టిస్తాను ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత. అలాంటి వారు దేవునికి కావాలి. లాగిన వాళ్ళని పీకిన వాళ్ళని వెనకతలు పెట్టుకోక. ఇంకా వారు వెళ్ళారంట. వెళితే ఏం జరిగింది చూడండి. 14:13 అతడును చదవాలి. అతని వెనుక ఇక మాట ఇంపార్టెంట్ అండి. ఓయ్, ఇది వెనకున్నాడా ముందున్నాడా చెప్పాలి గట్టిగా. యోనాతాను పనివాడు యోనాతాను కంటే ముందున్నాడు వెనకున్నాడా? ఈ వెనక అర్థం ఏంటి తెలిసినా? ఎప్పుడు నీకంటే నాయకుడిని నువ్వు మించిపోకూడదు. నీ వెనకాతలు ఉన్నవాడు ఎలాంటి స్వభావం కలిగి ఉండాలంటే నిన్ను ఒక్కోసారి మాయ చేసి వాడు ముందుకు వచ్చేతనన్నట్టు వాడు కాదు. ఆయన చెప్పితే మనం విన్నట్లుగా కాదు, మనం చెప్పితే వారు విన్నట్టు వెనక ఉండడం అంటే గమనించాలి. సిఏ గారు మన చర్చికి వచ్చారు, ఎంఆర్ఓ గారు మన చర్చికి వచ్చారు. నువ్వేం చేస్తావు అంటే ఇక్కడ తీసుకొచ్చేస్తా, మొదటి సంవత్సరాన్ని ఇక్కడ తీసుకొచ్చేస్తా. 2 క్రిస్మస్ల్లో వాళ్ళకి గ్రీటింగ్స్ చెప్పించేస్తాం. ఇంకా ఆ తర్వాత వాడు ఏం చేస్తాడంటే నీ నెత్తి మీద ఎక్కువ కూర్చుంటాడు. ఎప్పుడైనా మోకరించాడా వాడు? ఒక 2 సంవత్సరాలు సేవకుని కింద ఉన్నాడా? వాడిని తీసుకెళ్ళి స్టేజ్ ఎక్కిస్తావా? నీకు బుద్ధి ఉందా అని అనాలనిపిస్తుంది నాకు. మీరు ఎవరిని తీసుకొచ్చారో నాకు తెలియదు బాబోయ్. మా ఊర్లో సంగతులు చెప్తున్నాను, మా వాళ్ళు తిడుతున్నాను, మీ వాళ్ళు కాదు, మిమ్మల్ని తిడుతున్నాను.
ఏమండి, మా చిన్నప్పుడు కోళ్ళ కోసం తిట్టుకునేవారు అత్తలు. ఎలాగంటే ఈ కోడి వెళ్ళి ఆ ఇంట్లో దేని తినేసినా, ఆ కోడి వచ్చి ఈ ఇంట్లో దేని తినేసినా, ఈ కోడిని వంకడెట్టి ఎంత బలిసేవే నువ్వు అని తిడతారు వీళ్ళు. కోడిని తిడుతున్నారా, ఆవిడని తిడుతున్నారా? అలాగా ఆ వంకెట్టుకుని మిమ్మల్ని రేపటిదా తిడతాను. ఏం చేస్తారట? నీకు ఎవడు చెప్పాడు వాడికి సీట్ వేయమని? నీ నెత్తి మీద పెట్టుకోమని ఎవడు చెప్పాడు? విశ్వాసి ఉండాలి, సేవకుడిగానే ఉండాలి. పనికి మాలిన ఆలోచనలు పెట్టుకొని డెవలప్ చేసుకుందాం అనుకోకండి. దేవునికి ఇష్టం లేదు. ఆయన ఎలాగైనా నీ సేవను అభివృద్ధి చేయగలడు. ఆ పనికి మాలిన వ్యభిచారిని, తాగుబోతుని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి నీ సంఘాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. అతని వెనక ఉన్నాడంట. ఆయుధములు మోయువాడును తమ చేతులతోనూ కాళ్ళతోనూ ప్రాకి ఎక్కిరి. వీళ్ళు ఎలాగెళ్ళారంట? చేతులతోనూ కాళ్ళతోనూ ప్రాకి. అంటే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే క్రావెలింగ్ అంటారు. ఏమంటారండి? మా పోలీసులో క్రావెలింగ్కి 3 పొజిషన్లు ఉంటాయండి పోలీసులో. ఎన్ని? 3. 1 చీటా 1, 2 చీటా 2, 3 చీటా 3. ఇవి నేర్పిస్తారు మాకు. చీటా 1 అంటే మోకాలు వేసినట్టుగా ఇలాగుండి ఇలా నడవడం. అదిగోండి. ఇంకా ఇది కూడా కరెక్ట్ కాదు కానీ చూడండి, ఇది మోకాళ్ళు వేయాలి, ఈ చేతులు కింద ఉండాలన్నమాట. ఇది 1. ఆ 2 పడుకున్నాడు, తల పైకి ఉంది, ఇది 2వ పొజిషన్. ఆ 3 ఇది. ఇంకా ఇది కాదు పూర్తిగా. ఒకరు రండి పడుకో, తీయమ్మ వీడియో. పూర్తిగా పడుకో, తల కూడా కింద పెట్టు. ఇప్పుడు కుడి చేయి ముందుకెట్టు, ఎడంకాలు ముందుకెట్టు. ఎడంకాలయ్యా, ఎడం చేయి ముందుకెట్టు, కుడి చేయి, కుడి కాలు అలాగా. అది ఎలగెళ్ళి కడుపుతో పాకాలి. అది చాలు. తీసారా? తీయలేదా? అసలేం తీయలేదు. సరేలే, అప్పుడే ఆయాసం వచ్చింది. కొండెక్కితే ఇంకెలాగ ఉంటుంది? ఎవరికైనా అజీర్ణం సమస్య ఉందా? నా దగ్గర మంచి ట్యాబ్లెట్ ఉంది. మనకి ఈ బిర్యానీలు అయితే తిరిగి కడుపులు పొంగిపోతాయి ఎక్కువ. ఎవరికొని చేయొద్దండి, మీకు నిజంగా ట్యాబ్లెట్ ఇస్తాను. మీకు మొత్తం గ్యాస్ అంతా పోద్ది. పోతే నన్ను అడగండి మళ్ళీ రేపు వచ్చి. సార్ ఒకళ్ళు ఎత్తారు, మీకు ఉంది కానీ చెప్పట్లేదు. అజీర్ణం ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే, ఈ మీటింగ్ అయిన తర్వాత మధ్యాహ్నం కాదు, సాయంత్రం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ బైబిల్, పెన్ను, బ్యాగు పక్కన పెట్టేసి మీ ద్వారం అందం నుంచి మీ బెడ్రూమ్ వరకు ఇప్పుడు 3వ పొజిషన్లో పాకేయండి. తీసేయమ్మా, ఇది తప్పు. తీసే. ఏమవుతుందంటే చెప్తాను వినండి, ఈ రోజుది కాదు, మొన్న తిన్నది కూడా బయటకు వచ్చేద్ది. నిజం. మాకు అయ్యింది అలాగా. మీకు అనుమానంగా చూస్తున్నారు, ఆడలేని పర్లేదు, ఎవరు చూడకుండా ఇక్కడైతే పాకొద్దు. వాంతులైతే ఇక్కడ ఊయడానికి కూడా లేదు, మళ్ళీ అటే పరిగెట్టాలి వాంతులైతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయాసం వచ్చేద్దండి. మీదనున్నోడిని కిందోడు కొట్టలేడండి. కిందనున్నోడు మీదనున్నోడిని కొట్టలేడు. మీదనున్నోడు కిందనున్నోడిని కొట్టేవచ్చు ఈజీగా. వీళ్ళంట కొండల మీద పెట్టండి, అది వాళ్ళిద్దరు బొమ్మ పెట్టండి. కొండలు ఎక్కడానికి ఇంకోటి ఉంటుంది, గ్రీన్ది, రాత్రి వేశారు కదా, గ్రీన్ ఇది. వీళ్ళంట ఎక్కుతున్నారంట అండి. వీళ్ళిద్దరూ ఎక్కేస్తున్నారంట. ఎక్కిన తర్వాత మైండ్ పనిచేయదు. చెప్పండి, ఏం పనిచేయదు? మైండ్ పనిచేయదు. మా పోలీసులు ఇలాంటి జరుగుతున్నాయండి. పైన నక్సలైట్లు కూర్చుంటారు, నక్సలైట్లు పక్కన కూర్చుంటారు కొండ మీద చాటున. ఈ పోలీసులు ఈ తుపాకీ ఇలా పెట్టుకుంటారు, ఈ తుపాకీని ఇలా పెట్టుకుంటారు. ముందుకేమో గన్ను పేలుతుంది, దీన్ని ఇలా పెట్టుకుంటారు. ఇది పొజిషన్. వెనకాతల ఒక 5-6 కేజీల బ్యాగ్ ఉంటుందండి. కొండ ఎక్కుతూ ఉంటారు. కొండ ఎక్కుతూ ఏం మాట్లాడుకుంటారో చెప్తాను చూడండి. రా, నాకంటే జీతం రాదురా, జీతం రాకపోతే గడదరా, నీకేట్రా, భూములు ఉన్నోడివి, ఆస్తి ఉన్నోడివి, నీలాగా నాకు కానీ ఆస్తి ఉంటే నేను ఈ పనికిమాలిన ఉద్యోగం చేస్తాను అనుకున్నావురా నువ్వు అని అంటాడు. అంటే ఈ మాటలకి ఈడెళ్ళడు, ఉద్యోగం వదిలేసి ఈ మాటలకి ఆడు వెళ్ళిపోతాడు. ఇది నిజం అని చెప్పేది. ఇలా మాట్లాడుకుంటే
ఇదే ఉద్యోగం, భార్య పిల్లలు వదిలేసి 2 నెలలు 3 నెలలు కొండల్లో తిరుగుతున్నావు అని ఇలా మాట్లాడుకుంటూ కొండ ఎక్కుతారండి. కొండ దగ్గర గట్టు ఉంటుంది, జరిగిన విషయాలు. కొండ దగ్గర గట్టు వెళ్దాంలేరా, తర్వాత ఈ తుపాకీ ఇలా పక్కన పెడతారండి, ఈ బ్యాగ్ ఇలా దించుతారు. కూర్చుంటారు కొంచెంసేపు, అక్కడ ఒక చెట్టు ఉంటుంది, కూర్చుంటారు. చల్లగా నక్సలైట్లు వస్తారు. వాళ్ళు చూసినా గన్న తీయడానికి వీళ్ళు ఇష్టపడరండి. పోనీ కొట్టేసుకొని అన్నట్లు, నిజం కొట్టేసుకొని. యాషావు కూరకి ఎలా లోబడిపోయాడో అలాగ లోబడిపోయి చేతులు ఎత్తేస్తారండి, టప టప అని. మా విజయనగరం వాళ్ళని ఒకసారి మా చిన్నప్పుడు 5గురిని కాల్చేశారు, లోతుగడ్డలో. ఇప్పుడు యోనాతాను పనివాడు కింద నుండి పని చేయట్లేదండి, పైకి ఎక్కి వాళ్ళని కొడుతున్నారంట. అదే వచనంలో చూడండి, ఐప్యాడ్ పెట్టమ్మా. అదే వచనంలో మనం చూసినట్లయితే 14:13 ఫిలిష్తీయులు యోనాతాను దెబ్బకు పడగా, వచనం, యోనాతాను దెబ్బకు పడగా అతని వెనక వచ్చు అతని ఆయుధమును మోయివాడు వారిని చంపేస్తాడు. టప్ప 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 టప్ప. ఇప్పుడు యోనాతాను ఎన్ని షాట్లు వేస్తున్నాడు? ఒక్కటే అను ఇలాగిలాగా అంటున్నాడు. ఇంకా ఆడితో పట్టలేదు, ఇంకొకరిని వెళ్ళిపోయి వేసేస్తున్నాడు. వెనకతలు మిగతా పని మెడలు ఇరిసేస్తున్నాడు. ఎవడు పని వాడు చేసుకెళ్ళిపోతాడు. ఆ రోజు ఇంకంటే కొట్టుకెళ్ళిపోతాడు అంతే. నువ్వేం చేస్తున్నావంటే సంవత్సరం అంతా ఒక అమ్మతోనే, అమ్మా నీకు చెప్పలేదమ్మా వాక్యం, నిజమమ్మా బ్రదర్ మీరు అలాగనుకున్నారా? మీకోసం కాదండి, మీకోసం కాదండి. ఇదే సేవ, మన సేవ. సంవత్సరం అంతా ఒకడితోనే మనం ఏం చేస్తున్నాం? పడుతున్నాం కాదు, ఒక్కసారి ఒక్కొక్కడిని వెయ్యాలి. ఇంకా దెబ్బకి మళ్ళీ ఇంకా ఆడితో పని ఉండకూడదు, అయిపోవాలంతే. ఏటి పాస్టర్ గారు మా సంఘాలు ఉన్న వాళ్ళు పంపించేయాలంటే ఎలా ప్రేమించాలో ఎలా పంపించాలో చెప్తాను. రెండు ఉండాలి. మనం దేవుని సేవకులం, కృపా సత్యాలు ఉండాలి మనకి. ఏటి ఉండాలి? కృప అంటే ప్రేమించడం. సేవకుడి యొక్క విశ్వాసులు ఏం చేయాలి? సత్యం అంటే తేడా వస్తే, మీరు నన్ను ప్రత్యేకంగా వచ్చి ఏం చేశారు పాస్టర్ గారిని అడిగితే 100 స్టోరీలు చెప్తాను ప్రతిదానికి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకే దెబ్బ వేసుకొని వెళ్ళిపోతాడు వెనకదల పెంచ. ఆ రోజు అక్కడ ఉందంట చూడండి, 14:17 కాదు సారీ ఆ రోజంట 14:15 చూడండి, 14:15 నేను చదువుతాను. 14:15 దొండులోను పొలంలోను జనులందరిలోను మహాభైకంపం కలిగెను. దొండు కావలి వారును దోపుడు సొమ్ము గాంట్రును భీతి నొందిరి. నేల అదిరెను, వారి భయము దైవికమని భావించరి. హల్లెలూయా. గొప్ప సెన్సేషన్ అయిపోయిందంటండి. వాళ్ళందరికి గడగడ రాడించాడండి ఫిలిష్తీయుల్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోనాతాను కూడా గొప్ప సాహసవంతుడే. తనలో కూడా పని ఉంది, కానీ తనకంటే ఆత్మీయుడని చెప్పి దావీదుని చూసి తన యొక్క కిరీటాన్ని అతనికి ఇచ్చేద్దామని నిర్ణయించుకున్నాడు. హల్లెలూయా. నిర్ణయించుకుని అతనికి సహాయం చేశాడు. 1 సమూయేలు 23:16 అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి ఏం చేశాడట? లేచి వనములోనున్న దావీదు వద్దకు వచ్చి, మీరు పలకాలి, యోనాతాను కాదు, యోనాతాను తర్వాత లేచి అని పలకాలి. యోనాతాను గట్టిగా, యోనాతాను వనములోనున్న దావీదు వద్దకు వచ్చి. ఇంకొకసారి గట్టిగా, యోనాతాను దావీదు వద్దకు. ఎక్కడ లేచాడు? ఎక్కడికి వచ్చాడు? వనమా? అది అయ్యగారు పెన్ ఇవ్వండి, కొట్టండి చేపలు కొట్టండి, అందరు చేపలు కొట్టండి. తన అంతఃపురములో నుండి లేచాడు, రాజభవనం నుండి లేచాడండి. నువ్వేం చేస్తున్నావు? పక్క పాస్టర్ అమ్మగారు చచ్చిపోయారంటే ఇంట్లో కూర్చొని ఒక మెసేజ్ పెడతావు గ్రూప్లో, మీ పాస్టర్స్ గ్రూప్లో. ఏమని పెడతారు చెప్పండి? ఇది అయ్యో
ఆర్ఐపి. వెరీ గుడ్. అది మీరు మామూలు ఒకటే, మీరు మేము ఒకటే. దేవునికి స్తోత్రం. రిప్పు పక్కన ఓ బొమ్మ. ఏం బొమ్మ? అమ్మగారు కూడా తెలిసిపోయింది. అంటే బాగా ఎక్స్పీరియన్సే కదా. నీ దెప్ప మీద కొట్టినోడు లేక అలాంటి మీద రిప్పని ఎవడు పెట్టాలరా? ఎవరు పెట్టాలి అసలు? నీ పక్కనున్న నీకు అందుబాటులో ఉన్న సేవకుల దగ్గరికి వెంటనే నువ్వు పరిగెత్తాలి. ఇతడు చూడండి ఎక్కడి నుంచి లేచాడట? అంతఃపురంలోంచి లేవాల్సిన అవసరం ఉందా? ఒక ఇద్దరు పిలిచారా, ఇటు రండిరా, అక్కడున్న మా ఫ్రెండ్ ఉన్నాడు, ఆయనకు ఏం కావాలో అన్నీ పట్టుకెళ్ళాలంటారా అంటే పట్టుకెళ్ళరా? ఇతడే తన కాళ్ళతో లెగిసి వెళ్తున్నాడండి. ఎవ్వరికీ దొరకలేదు దావీదు. యోనాతానికి ఎలా దొరికాడు చెప్పండి? ఎందుకు దొరికాడు? ఎలా దొరికాడు? ఫోన్ ఉందా? అమ్మా ఫోన్ నేను పలానా దగ్గర ఉన్నాను రా అని మెసేజ్ పెట్టాడు. వాట్సాప్ లొకేషన్ పెట్టినా రావట్లేదు మీరు. ఎలా తెలిసింది చెప్పండి? తొందరగా చెప్తే అయిపోద్ది. ఇంకో 10 నిమిషాల్లో మనం టీ బ్రేక్కి వెళ్తాం. 10 నిమిషాలు పడుతుంది. అమ్మా చెప్పండి అర్రా, ఆయనకి ఎలా తెలిసింది? అయితే ఇప్పుడు సౌలు నెట్వర్క్ గొప్పదా, యోనాతాన్ నెట్వర్క్ గొప్పదా? కాదు. సౌలు ఇంటెలిజెన్స్, సైన్యం అంతా అతని చేతిలో ఉంది. మొత్తం ఇంటెలిజెన్స్ అంతా అతను చెప్పినట్లుగా వినాలి, సీఎం చెప్పినట్లుగా వినాలి. వాళ్ళందరినీ ఎందుకు ఉపయోగించాడంటే 3,000 మంది అంటే 3,000 మందిని యుద్ధానికి వెళ్ళవలసిన వాళ్ళందరినీ ఎక్కడ దావీదు ఉన్నాడో కొనుక్కోండి అన్నాడు. తన సైన్యం అంతటితో రాయబడి ఉంటుంది. అయినా దావీదు దొరకలేదు దేవుని కాపుదల బట్టి. కానీ యోనాతానికి దొరికేశాడు. ఎలాగూ అంటే హృదయ లోతుల్లో ఉన్న ప్రేమ దొరికింది. ప్రేమ అరణ్యానికి నడిపించి మంచి మాటలు చెప్పాడు. ఆ మాటలు రేపు చెప్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరిగా ఆయన అంటాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, యోనాతాను చచ్చిపోయినప్పుడు 2వ సమూయేలు గ్రంథం 1:26 తీయండి, అందరూ తీయండి అమ్మా, తీయండి. 2వ సమూయేలు గ్రంథం తొందరగా తీయాలి, పేపర్ల శబ్దం రాకూడదు. మీరు ఎంత యోగ్యులో నాకు అర్థమైపోద్ది. నేను చదువుతాను, మీ గొంతుకు పోద్ది. మీరు రేపు చాలా మాట్లాడాలి ఆడవాళ్ళు. రేపు దాచుకోండి. రెడీ? తీసారా? రెడీ? 1 2 3. నా సహోదరుడా యోనాతానా. ఏంటండి ఇక్కడ ఏమని పిలుస్తున్నాడు? యోనాతాన్ని ఫ్రెండ్ అని పిలిచాడా, సహోదరుడు పిలిచాడా? సహోదరుడు. ఇప్పుడు నీ పక్కనున్న పాస్టర్ గారు నీకు సహోదరుడా? మనం అందరం ఏ పదం ఉపయోగిస్తాం ఎక్కువగా ఒకరినొకరు కలుసుకున్నప్పుడు? బ్రదర్. గట్టిగా బ్రదర్, సిస్టర్. ఇప్పుడు ఒకసారి ప్రైజ్లో చెప్పండి. ఇందాక చెప్పారో లేదో నేను చూడలేదు. పక్కన వాళ్ళకి, ఇటు పక్కన వాళ్ళకి, ఇటు పక్కన చేతులు పట్టుకొని ప్రైజ్లో బ్రదర్ అనండి. కోపం ఉన్న కూడా చెప్పండి, పర్లేదా? అటు తిప్పాలి వీడియో. బ్రదర్, ప్రైజ్లాడ్ సిస్టర్ చెప్పండి. అబ్బాయి ఎంత బాగా నవ్వుతున్నారో. మీ పక్క చర్చలు కాకపోతే బాగా నవ్వుతారు మీరు. మీ పక్క చర్చలు అయితే మాత్రం నవ్వరు అంతే. పక్క చర్చి పాస్టర్ గారు మీకు పాకిస్తానుడు కదా, తర్వాత చెప్తాను. కాదు చెప్తాను మీకు అందరికి ఉంది, బాగా ఉంది అన్నారా? మళ్ళీ పట్టుకోండి ఒకసారి చెయ్యి, ఈ చెయ్యి ముగ్గురే కాబట్టి ఈ చెయ్యి ఒకరు, ఆ చెయ్యి ఒకరు. ఆ మధ్యలో పట్టుకోవచ్చు. వీళ్ళిద్దరు, ఇది మీ ఇద్దరు రత్నబాబాయ్ గారు, ఇటు పెట్టుకోండి. ఇది తీసండి. ఒకరితో పట్టుకోండి చాలు. ఎందుకంటే వీళ్ళకే లక్షలు ఇవ్వలేం. 2 చేతులు పట్టుకుంటే 2 లక్షలు ఇవ్వాలి. మీకు ముగ్గురు లేరు ఇక్కడ. అయ్యో, ఆ పాస్టర్ గారు బలైపోయారు. మీరు 2 లక్షలు ఇవ్వాలి. 2వ బెంచ్ పాస్టర్ గారు మీరే మధ్యలో ఉన్నవాళ్ళు. ఒకరిని పట్టుకుంటే 1 లక్ష. నిజం చెప్తున్నాను, మీతో దేవుడికి ఎక్కిస్తాడు. ఒకరిని పట్టుకుంటే 1 లక్షే, ఇద్దరిని పట్టుకుంటే మీరు అవును పట్టుకోండి, మొత్తం పట్టుకున్నారా? ఇప్పుడు మీరు పట్టుకున్న వాళ్ళని అడగండి, సిస్టర్ ఏం చూసుకొని నన్ను సిస్టర్ అని పిలిచామని అడగండి. నన్ను తెలడానికి నీకు అధికారం ఎక్కడుందని అడగండి. నోరు తెరిచి అడగండి. అయ్యో ఎలా బ్రదర్ అయ్యావు నాకు అన్నా చెప్పండి. ఇప్పుడు నాకు చెప్పండి, ఎలా బ్రదర్ అయ్యాడు మీకు? అబ్బా
అబ్బా అబ్బా. ఎప్పుడు మీరు బ్రదర్ అనాలంటే చూడండి, మీకు సొంత చెల్లి, అక్క, సొంత తమ్ముడు, అన్న ఉన్నారా? ఎవరో ఒకరేనా ఉన్నారా? లేరా మిగతా అందరికీ చచ్చిపోయారా ఏంటి? ఉన్నారు ఉన్నారు ఇప్పుడు కాదు, అప్పుడు ఉన్నారా? అమ్మ మీకు చెల్లి, అక్క ఉన్నారా? ఇప్పుడు మీరు చెప్పండి సమాధానం. ఈ సిస్టరు, ఈ బ్రదరు నీకు ఎక్కువ, ఆ బ్రదరు ఆ సిస్టర్ ఎక్కువ నీకు? నిజం చెప్తారా లేకపోతే పేక నొక్కేస్తారా? ఎవరు మనకి ఎక్కువ ఉండాలి? సొంత వాళ్ళే. ఇది ఏ బంధం తెలిసినా, సహోదరుడు అన్నాడంటే ఏ బంధం తెలిసినా, రోమాపత్రిక 12 తీకండి, 12 వినండి. రోమాపత్రిక 12:10 ఒకని యందు ఒకడు అనురాగం కలిగిన వారుగా ఉండడి అన్నది. అనురాగము అనే పదంలో 2 బంధాలు ఉన్నాయి. ఏంటి చెప్పండి? 2 బంధాలు. ఒకటి కుటుంబ బంధం, రక్తబంధం. ఒకటి రక్తబంధము, రెండోది స్నేహబంధము. చెప్పండి, ఒకటి చెప్పండరా. రక్తబంధం అంటే ఒకే కుటుంబం, ఒకే రక్తంతో పుట్టామంటాం కదా, అది ఒకటి. ప్లస్ రెండోది స్నేహం. ఈ 2 బంధాలు కలిసిన బంధం క్రైస్తవ బంధం. ఆ ప్రేమతో వారిని ప్రేమించి, నువ్వు వీళ్ళే కాదు, నీ పక్కన వాళ్ళు కాదు, ఎవరిని ప్రేమించినా అది గుర్తు చేసుకొని, నీ అన్న కంటే, నీ తమ్ముడి కంటే, అక్క కంటే, చెల్లి కంటే, నీ క్రైస్తవ సహోదరుని, పక్కనున్న పాస్టర్ గారిని నువ్వు ప్రేమించినప్పుడే నువ్వు ప్రైజ్ లార్డ్ చెప్పడానికి నీకు అర్హత ఉంది. ఇప్పుడు చెప్పండి, ప్రైజ్ లార్డ్ చెప్పారా? అడగండి. ఏంటి మీ అన్నకన్నా తమ్ముడి కన్నా ఎప్పుడైనా ఎవరన్నా ఎక్కువ చూసామని అడగండి. అడిగిన వాళ్ళే చెప్పాలి. అది ఇచ్చిన వాళ్ళే ప్రైజ్ లార్డ్ చెప్పాలి. దేవుడు చూస్తున్నాడు. మీ సొంత అన్నకన్నా, అక్క కన్నా, చెల్లి కన్నా, తమ్ముడి కన్నా ఎప్పుడైనా ఒకరినైనా, సంఘంలో ఉన్నవారిని ఒకరినైనా, లేదా ఏదో పాస్టర్ గారికైనా నేను ఎక్కువ చేశానండి అన్నవారికి ఈ రోజు నుండి ప్రైజ్ లార్డ్ చెప్పే అర్హత ఉంది. ఇది దేవుని మాట. ఇది దేవుని మాట, నా మాట కాదు. మళ్ళీ ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మీరు ఎన్ని ఉదాహరణలు అడిగినా నేను చెప్తాను. నేను ఏదైనా చెప్తే అతిశయంగా ఉంటుంది, నేను ఏం చేశానో చెప్తే అతిశయంగా ఉంటుంది. తర్వాత చెప్తాను. ఇంకా మనకు చాలా సెషన్లు ఉన్నాయి. 2వ సెషన్ అద్భుతం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, నా సహోదరుడా. ఏడుస్తున్నాడండి. ఎలా ఏడుస్తున్నాడు? నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి. మీ పక్క పాస్టర్ గారు ఇలాంటి పంజరం కట్టుకున్నారనికి నీకు సంతోషంగా ఉంటుందా? మందిరం మాడికే ఫ్రిడ్జ్ కొనుక్కుంటే చూడలేవు, నువ్వు బండి కొనుక్కుంటే చూడలేవు. ఈ అమ్మలు ఉన్నారే పక్కలు గారు నీకన్నా మంచి చీర కట్టుకుంటే అయిపోయింది. దావీదు అంటున్నాడు, నువ్వు నాకు ఎంత అద్భుతంగా ఉన్నావు. పక్క పాస్టర్ గారిని బండిని చూసి, పక్క పాస్టర్ గారి మందిరాన్ని చూసి ఒక్కసారైనా ఆనందించావా? నా సహోదరుడా యోనాతానా, నువ్వు నాకు అతి మనోహరమైండు. నీ నిమిత్తము నేను వాక్యం పెట్టండి, నీ నిమిత్తము నేను బహు శోకము. బాగా ఏడుతున్నాడంటండి. మీరు చెప్పండి, మళ్ళీ మీ అన్న చెల్లెల కన్నా, మీ కుటుంబంలో వారికన్నా ఎప్పుడైనా బయట వాళ్ళ కోసం ఎక్కి ఏడ్చారా? ఒక్కరి కోసమేనా? ఆత్మను పొందిన తర్వాత అమ్మో ఇటు చచ్చిపోవడానికి వీలు లేదని నిజంగా ఏడ్చావా? లేకపోతే నీలో యేసు రక్తం ప్రవహించడం లేదు. అందరి కోసం నేను చెప్పట్లేదు, కనీసం ఒక్కరి కోసం, ఆత్మీయుడి కోసం. యేసన్న గారు అనుకున్న ఉదాహరణ, చచ్చిపోయాడు, అమ్మో యేసన్న గారని ఏడవగలిగావా? అది మన సంఘం అయితే పోనీ. మీ దగ్గరలో ఉన్న వాళ్ళు అంత స్నేహం చేశారా? ఇంకా అంటున్నాడు, నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. వీటన్నిటి కోసం బాగా చెప్పాలండి, కానీ టైం లేదు. స్త్రీలు చూపు ప్రేమ కంటేనో, ఇంకా అంటున్నాడు, ఒక్క మాటతో తేల్చాడండి. భార్య భర్తల బంధం కన్నా ఇది తప్పుగా వాడబడింది బైబిల్ కొంతమంది పండితులకి. ఈ పదాన్ని చూసుకుని వేరుగా అనుకుంటున్నారు వాళ్ళు. కాదు, పరిశుద్ధాత్మను అలాంటివి రాయించడో. ఈ ప్రేమను చూసి అంటున్నాడు, ఒక్క మాటలో చెప్పాలంటే యోనాతానా, నీకు నాకున్న బంధం భార్యాభర్తల కన్నా గొప్పది అని తేల్చాడండి. హల్లెలూయా. లేకపోతే తల్లి కన్నా గొప్పది, పాలిచ్చే తల్లి కన్నా నీకు నాకున్న బంధం గొప్పది. అదండి ప్రేమ అంటే. అలా ఏడుస్తున్నాడు. నువ్వెలా ఉన్నావు? నేను ఎలా ఉన్నాను? నా ఇల్లు, నా మందిరం, నా గోడలు, నా సున్నం, నా టేబుల్, నా పోడియము, నా మైకు నాది.
ప్రాణ స్నేహితుడని నిజంగా ప్రాణం పెట్టడానికి యోనాతాను సిద్ధపడ్డాడు. సిద్ధపడుతున్నావా? అలాంటి ప్రేమను నీ తోటి సేవకునికి నువ్వు చూపిస్తున్నావా? సేవకుడు ఆదరించకపోతే ఎవరు ఆదరిస్తారు? ఎవరు ఆదరిస్తారు? ఈరోజు తీర్మానం చేసుకోనండి, దేవుడు నాకు ఇచ్చిన పిలుపు ఏంటి అనుకోండి. నువ్వు ఒక పక్క సంఘాన్ని చూసుకోవాలి, ఒక పక్క తోటి సేవకుడిని, వారు ఏ బాధలో ఉన్నారో, ఏ మానసికమైన వేదనలో ఉన్నారో నువ్వు వారిని గమనించి వారిని లేపడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. వారి కోసం ప్రయాసపడాలి, వారిని ఓదార్చాలి, వారిని ఉజ్జీవింపజేయాలి. ఇంక ఏడుస్తూ సేవ వదిలేసి వెళ్ళిపోదామన్న వారికి నీ మాట ద్వారా బలపడి మళ్ళీ సేవ చేయగలగాలి. ఎంత పొట్టంతా వేసుకుని ఎంత తింటావు? నీకు ఎన్ని బట్టలు వేసుకుంటావు నువ్వు? యోనాతాను కోసం దావీదు కోసం యోనాతాను ప్రయాసపడ్డారండి. ఒక మిషనరీ స్టోరీ చెప్పి ముగిస్తాను. ఆయన పేరు రాబర్ట్ ఫిలిప్ బ్రౌన్. ఆయన మిషనరీ ప్రత్యేకత ఏంటంటే, ఆయన వెళ్దామనుకున్న ఇవాంజేయం అనే ప్రదేశానికి వాళ్ళు ఎవరంటే నరమాంస భక్షకులు. ఇతనికంటే ముందుగా 22 మంది వెళ్ళారండి. ఇతనికంటే ముందుగా ఎంతమంది వెళ్ళారు? 22 మందిని 5 గంటల్లో, వారు వచ్చిన ఒక 5 గంటల్లోపు వాళ్ళు చంపేస్తున్నారు. ఫోటో పెట్టండి బాబు. చంపేస్తున్నారు. ఇప్పుడు 23వ వ్యక్తిగా ఇతను బయలుదేరాడు. ఈ జాతుల మధ్యకి వెళ్ళడానికి సిద్ధపడ్డాడండి. అతను ఫోటో పెట్టండి. ఇతను రాబర్ట్ ఫిలిప్ బ్రౌన్. అయితే నేను వెళ్తానని సిద్ధపడ్డాడండి. ప్రార్థన చేయండి అన్నారంట. వాళ్ళందరూ అన్నారంట, ఏమని ప్రార్థన చేయాలయ్యా? నిన్ను చంపకుండా ఉండాలని ప్రార్థన చేయాలా ఏంటి? ఎందుకు వెళ్తున్నావు అంత మూర్ఖంగా అని అంటే అన్నాడు, నాకు అదేమొద్దు, నేను వెళ్ళి చచ్చిపోతాను. కానీ వినండి, 12 గంటలు దేవుడు నన్ను బ్రతికించాలని ప్రార్థన చేయమన్నాడు. వాళ్ళు అన్నారంట, 12 గంటలు నువ్వేం చేస్తావు అన్నారట. అంటే 12 గంటలు ఆ దీవి కోసం ప్రార్థన చేస్తానన్నాడట. సరే అని చెప్పి ఇతడు అక్కడికి వెళ్ళడానికి రాత్రి 10 గంటలకు పెట్టుకున్నాడంట. 10 గంటలకు వెళ్ళాలి, ఒక పక్కకి వెళ్ళాలని నిర్ణయించుకొని సెటప్ చేసుకొని రాత్రి 10 గంటలకి అక్కడ దిగాడట. దిగి దేవుని మహాకృపను బట్టి 5 గంటలకు కాదు, 12 గంటలకు కాదు, 24 గంటలకు కాదు, 36 గంటల తర్వాత వారికి కంటపడ్డాడంట. కంటపడిన వెంటనే మళ్ళీ తీయమ్మా బొమ్మ ముందు. వారు ఏం చేశారంటే ఇతన్ని కట్టేసి, వారు ఒకరిని చంపేసే ముందు, కాల్చుకొని తినేసే ముందు తమ దేవతకు పండగ చేసుకోవడానికి తీసుకుని వెళ్ళారట. ఈయన దగ్గర 2 మనుషులు పెట్టారట. పెట్టి వారు తమ దేవతకి, మా దేవత మంచి బిర్యానీ దొరికింది, మంచి బిర్యానీ ఇచ్చింది, మంచి మాంసం ఇచ్చిందని చెప్పి వారు జై 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 అని వారు ఎగురుతున్నారంట. అప్పుడు ఇతడు అనుకున్నాడంట, రాబర్ట్ ఫిలిప్ బ్రౌన్ అనుకున్నాడంట, వాళ్ళు తెలియని దేవతకు వారు స్తుతిస్తుంటే నేను 12 గంటలు ఉంటే చాలు అనుకుంటే నన్ను 36 గంటలు ఉంచిన ప్రభుకి నేనేం చేయాలని చెప్పి ఆల్ టు జీసస్ అని పాట మొదలెట్టాడంటండి. నా సమస్తము అని పాట పాడుతుంటే పక్కనున్న 2 అన్నారంట వాళ్ళ భాషలో, వీడు ఎందుకు పాడుతున్నాడు? మనమైతే మనకి మంచి మంచి మోడు దొరికాడు అని మనం పాడుతున్నాం, ఈడెందుకు పాడుతున్నాడు? చచ్చిపోతున్నాడు, ఎందుకు పాడుతున్నాడు అని అంటే ఆపు అంటే ఈయన ఆపట్లేదంట. అప్పుడు 2వ వాడు ఏం చేశాడంటే ఇతని నాలికను బయటికి లాగి కర్ర కొరికేసి తినేశాడట, వీడు పాడకూడదని. అప్పుడంట ఆ నాలిక చివర్లో నుంచి రక్తం కారుతుందట. పాట ఆపలేదట. నా సమస్తము అని మనం పలుకుతున్నాం. అతను అని ఏడుస్తూ ఉంటే వాళ్ళు పిచ్చెక్కిపోయి అతన్ని వధించి మొత్తం మీద తినేశారు. కానీ అక్కడ దేవుడు విత్తనాలు వేసి దీవంతా మారిపోయారట. చప్పట్లు కొట్టాం, ఇన్ని సాక్ష్యాలు పెట్టున్నాం, ప్రాణాలు పెట్టేస్తున్నారు.
స్టైర్స్ గారు వచ్చి మన భారతదేశానికి వచ్చి ఆస్ట్రేలియా నుంచి వచ్చి తమ పిల్లలను అతను పోగొట్టుకున్నాడని విన్నావు. నువ్వేమో ఒకడి మీద ఒకడు ఎగిరి, ఒకడి పీక ఒకడు పట్టుకొని, ఒకడి గురించి ఒకడు విమర్శ చేసుకొని ఉంటే దేవుని ఎదుట ఎలా తలెత్తుకుంటావు? అందరు లేచి నిలబడదాం. ప్రభువా, ఈ రోజు నుంచి నీ రాజ్యం కొరకు కష్టపడతాను. లేకపోతే వెజిటేరియన్ ప్రాణాలు పెడతామంటే నాకు టీఏ పోయింది, ఫ్యాన్ పోయింది, విశ్వాసి పోయాడని కొట్టుకొని ఎవరికి కావాలా విశ్వాసి? బానే ఈ రోజు నుంచి తోటినున్న సేవకుడిని ఆదరిస్తానని సేవకుడా ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నీ రక్తం నాలో ప్రవహించాలి. నీ కొరకు నేను రాజ్యం కడతాను. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, ఎలా దోచుకుందామని ఆలోచిస్తున్నాను తప్ప ఇంకా కొత్త బట్టలు ఎలా కొనుక్కోవాలి, కొత్త చీరలు ఎలా కొనుక్కోవాలని చూస్తున్నాను తప్ప ఈ 2000 ఒక కుటుంబాన్ని కడతాయి, నాకు వద్దులే. 5-10 చీరలు ఉన్నాయి కదా, చాలు లేరు అనుకున్నావా సావుకురాలా? ఆ లక్షలు నువ్వే తినేస్తున్నావు. కానీ ఒక్క 2000, ఒక్క 1000 రూపాయలు ఒక సేవకుడికి ఇచ్చి కన్నీరు తుడుస్తాను, ఒక కరెంటు బిల్లు కడతానని ఒక్కసారైనా అనుకున్నావా సేవకుడా? ఇది నిజమైన సేవేనా? దేవుని రాజ్యం కడతానని వచ్చావు కదా, అదే పని చేస్తున్నావా? ఇంతవరకు నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలియదు, కానీ ఈరోజు సమర్పణ చేసుకో ప్రభువా. ఒక పక్క ఒక చేత్తో నా సంఘాన్ని కడతాను, ఒక పక్క నా తోటి దైవజన్ని కడతాను అని తీర్మానం చేసుకునండి. మన రత్నబాబు గారు నడిపిస్తారు. ఎవరికి ప్రార్థన, అందరూ ప్రార్థన చేసుకునండి. ఎవరికైనా ఇవ్వండి, మీరు చెప్పేసి ఇవ్వండి. ప్రార్థన చేసుకుందామండి. ఆయన మనకి సమీపంగా ఉన్న దేవుడైనా తన దాసుని నిలబెట్టుకుండి అద్భుతంగా తన చిత్తమంతా కూడా మన మధ్య ఉంచాడు. ఆయన ఇప్పటికైనా ఆయన వైపు తిరుగుదాం. దేవా, నన్ను బలపరచండి నీ సేవ కొరకు, మా తోటి సేవకుల కొరకు మమ్మల్ని బలపరచండి ప్రభువా. నీ రాజ్యం కట్టడి కొరకు మమ్మల్ని బలపరచండి ప్రభు అని అడుగుదాం. నోరు తెరిచి దేవుని అడుగుదాం. ఈ మొదటి సెక్షన్ పరిశుద్ధాత్మ దేవుడే ప్రతి మాటను యోనాతాను హృదయం దావీదుతో కలిసిపోయినట్లుగా వారు ఆలోచన ఒకటే, వారి ఉద్దేశం ఒకటే, వారు హృదయ సమర్పణ ఒకటే. అందుకే దావీదు బహు శోకములో మునిగిపోయాడు.
2026 సంవత్సరాల క్రితం నీ కొరకు ఈ లోకానికి వచ్చిన ప్రభు అంతఃపురాన్ని విడిచిపెట్టి, ఎవరు సమీపించలేని తేజస్సుని విడిచిపెట్టి, దీనుడిగా ఉన్న నీ కోసం నా కోసం లోకానికి దిగొచ్చిన దేవుడు ఎంత గొప్పవాడైనా, ఎంత ప్రేమిస్తున్నాడు. దేవా, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు ప్రభు. నీ ప్రేమ ఎవరు చూపించలేదునైనా ఉన్నతమైంది ప్రభువా. నీ అమూల్యమైన ప్రేమ కొరకే కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నీ దాసుడు హృదయాన్ని ప్రేరేపించినైనా ఈ ప్రాంతానికి తీసుకొచ్చి మమ్మల్ని బలపరచడానికి, మరొకసారి నైనా దేవుని రాజ్యం కొరకు హాయితుపడడానికి నీ కుమారుని నిలబెట్టుకుని మాతో మా అందరితో మాట్లాడారు. అందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ సన్నిధి మాతో ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గొప్ప మార్పుతో ఈ సంవత్సరంనైనా నీ కొరకు గొప్పగా కష్టపడడానికి, నీ సేవని ఇంకా ఎక్కువ చేయడానికి నీ కృప చూపించండి, దీవించండి, ఆస్వాదించండి. వర్తమానం అందించిన నీ దాసుని మీరు అభిషేకించి వాడుకుంటున్న నీ స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.